చూసుకొని మీరు ఏదో చెప్తున్నాం అనుకోకుండా ఏదైతే మీరు చెప్తున్నామో అదే నిజంగానే చెప్తున్నాం కాబట్టి మీరు దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఆ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఆ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మన కంటెస్టింగ్ మనం ఎవరైతే కంటెస్టింగ్ వస్తారో ఫైనల్ నుండి వాళ్ళని మాత్రం ఇక్కడ మనం రిజల్ట్ చేసి పెడతాం. దీంట్లో 16 ఉంటాయి, నోటా ఒకటి ఉంటుంది. 16 ఉంటే సెకండ్ వ్యాలిటీ నుండి మనం ఉపయోగిస్తాం. 16 లోపలే ఉంటే 15 లోపల ఉంటే ఒక నోటా పెట్టి 15 మంది కంటెస్టింగ్ లేదా తర్వాత ఇంకోటి ఉపయోగిస్తాం. దీనికి మళ్ళీ కనెక్షన్ కూడా ఇక్కడ నుంచి దీని నుండి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కనెక్షన్ ఇక్కడ మరి సూపర్వైజర్స్తో మీటింగ్ జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఫాస్ట్ అప్రోచ్ అవుతున్నాయి. ఒక్కసారి బిఎల్ఓస్కు, సూపర్వైజర్ ఆఫీసర్స్కు, సెక్టర్ ఆఫీసర్స్కు వీరికి అందరికీ కూడా చెప్పేది ఏమంటే ఒక్కసారి మీరు మీ యొక్క పోలింగ్ బూత్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని అన్ని ఏఎంఎఫ్స్ అష్యూర్డ్ మినిమం రెసిడెంట్స్ ఉన్నాయా లేదనేది ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం మీరు కూడా పూర్తిగా ఈ యొక్క ఓటింగ్ మిషన్స్ పట్ల కూడా మీరు పూర్తిగా శిక్షణ తీసుకొని మీరు కూడా ప్రజల్లో పూర్తిగా ఎట్లా ఈ యొక్క ఓటింగ్ మిషన్ ఎట్లా ఉపయోగించుకునేదని దాని పట్ల కూడా పూర్తి అవగాహన కల్పించుకోమని చెప్తున్నాము. ఆల్రెడీ ఓటర్ ఫైనల్ లిస్ట్ పబ్లికేషన్ జరిగింది. ఇంకనూ ఏదైనా విషయాలు ఉంటే మరి సునిశ్చితంగా ఒకసారి గమనించి ఈ యొక్క అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి పక్కా డాక్యుమెంట్స్ తోటి నెసరీ చేంజెస్ చేయండి అనేది ఒకటి చెప్తూ, కానీ డిలీషన్ చేయడానికి మాత్రం తప్పనిసరిగా మనం ఇప్పుడు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్ ఉండాలి, తీసుకొని దాన్ని చేయాలని